వైల్డ్ కార్డ్ ఎలా అనిపిస్తుంది? అమ్మో వైల్డ్ కార్డ్ చాలా వైల్డ్ కూడా అన్న కర్మన్నే వాదిగా రస్యం వైల్డ్ కార్డ్ బిగ్ బాస్ లో కిరికిచ్చామంటే మా చాలా వైలెంట్ నిజం చెప్తున్నా. నాకైతే చాలా బిగ్ బాస్ ఉంది ఈ బిగ్ బాస్ వేరయ్యా విశ్వదాభిరామ వైల్డ్ కార్డ్ చాలా తోపురా మామ అన్న ఫీలింగ్ అని చెప్తారా. మేము చెప్తానా బిగ్ బాస్ ప్రమోట్ మాడతారా బిగ్ బాస్ ఎంత అవుతున్నా వ్యూస్ 1 లక్ష 5 లక్షలు 3 లక్షలు అవుతున్నాయి. నిన్న జరిగిన మిలియన్స్ పోయింది మిలియన్ 1.5 మిలియన్స్ కంటిన్యూ అదే అవుతుంది 1.5 2 మిలియన్స్ కంటిన్యూ అవుతుంది. సో అంత ప్రజలు కోరుకున్నామంట మనకన్నా వైల్డ్ కార్డ్ కోరుకున్నాం. నేను బిగ్ బాస్ చూస్తే ఆడతారు అన్న ఆడతారు సహజంగా తక్కువ మంది డౌన్లోడ్ చేసుకోరు ఈ ఇయర్ లో. కానీ నిన్న జరిగిన వైల్డ్ కార్డ్ వల్ల ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకోరు. మళ్ళీ ఆడతారు చెప్తున్నాను నిన్న జరిగిన వైల్డ్ కార్డ్ వల్ల హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ జరిగింది అంట హాట్స్టార్ కి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిన్న వైల్డ్ కార్డ్ ఎంత వైల్డ్ ఉన్నాను అనేది. నేను చెప్తానన్నా ముఖ్యమైన వచ్చి ఎంట్రీ అన్నా అరే మా అమ్మ ఏం కామెడీ చేసిన నన్నైతే బిగ్ బాస్ చూసి నవ్వుడే నవ్వుకునే ఫస్ట్ చాలా అయినా. సో ఏమన్నా బిగ్ బాస్ లోపల నచ్చుతానే సార్ నాకు రీసెంట్ పెళ్ళి సార్ మరి మా వైఫ్ ను పంపించారు సార్ లోపలికి అంటే వీడు మామూలు ఆటగాడే ఎవరో సామి అంతేందుకు నాచిన అంటాడు. మరి మీ వైఫ్ ఫోటో చూపించారు చూడండి సార్ అమ్మాయి కూడా బాగుంది సార్ అని అమ్మాయిని చూపిస్తాడు. మామూలు అవకలేదన్నా ఇంకోటన్నా నేను బిగ్ బాస్ లో నా గంగా రావాలని చాలా సార్లు చెప్పిన మీడియా ముందు. చాలా మంది నాకు కామెంట్లు ఏమంటారు నీకేం తెలుసు పువ్వా నీకేం తెలుసు గంగా ఆడదు 5 వారాలకు వెళ్ళిపోతుంది తనకి గేమ్ ఆడడం రాదు స్టార్ట్ అది రాదు తన గేమ్ ఆడదు అని చెప్పారు. అదే గంగవ్వ నిన్న బిగ్ బాస్ ఎంట్రీ ఆయన ఒక 60 సంవత్సరం ఉన్న గంగవ్వ 25 సంవత్సరం 27 సంవత్సరం పోరాడుతుంటే మామూలు అనిపేది. ఒక బర్గర్ ఒక పిజ్జా తిన్న వాళ్ళకన్నా కూడా ఏమంటారు కదా వేడిగా మన కారం తిన్న వాళ్ళు ఎట్లా అట్లా అంటే పైన ఆ మట్టి వాసన వచ్చి మనకి తెలిసిపోతాను మన నిజంగా తను గేమ్ ఆడితే చాలా మంది అన్న వాళ్ళు ఓడిపోయారు విష్ణుప్రసాద్ ఓడిపోయారు. నిజంగా షాక్ అయినా గంగా వాడితే మస్తు అనిపించింది. హరితేజ ప్రోమోలో మనం యష్మి మీద ఫైర్ అయింది. ఈ రోజు నామినేషన్ లో నిజంగా వాళ్ళు వైల్డ్ కార్డ్ చాలా పాయింట్లు వాళ్ళు మాట్లాడుతుంటే చాలా చక్కగా అనిపించింది అన్న. ఫస్ట్ పని చెప్తా అన్న హరిత వచ్చి నిజంగా మన విష్ణుప్రియ యష్మికి వార్నింగ్ ఇస్తుంది. సో నువ్వు కొంతమంది భయాసుకుంటాం అనే పాయింట్లు అరే మేమైతే చెప్పాలన్నా అదే పని చెప్పారు. మన విష్ణుప్రియ గానీ మన పృథ్వీ గానీ ఒక ఆట ఆడుకుంటారు అన్న వైల్డ్ కార్డు. ఇంకో చెప్తాను వాళ్ళు ఏమన్నారు పృథ్వీ ఏమన్నాడు వైల్డ్ కార్డ్ నుంచి నీకు ఒక అభిప్రాయం చెప్పంటే సింహం బయట నుంచి ఒక రకం ఉంటుంది లోపలికి ఒక రకం ఉంటుంది. నువ్వు ఏం సింహం రా బాబు వాళ్ళు వచ్చారు ఆయన 4 గేమ్ మాత్రం 3 గేమ్ వాళ్ళే గెలిచారు ఒకటే గేమ్ గెలిచి వీళ్ళు ఏం ఓజీ అంటే ఏమన్నా అర్థం కాలేదు. చెప్తానా నాగమణికి వచ్చాను నాగమణికి వచ్చి ఆసారి ఎప్పుడు ఆడు సింపతి ఆడుతున్నా ప్లే ఆడుతానే నిన్న గంగవ్వ రాగానే నీకు పిల్లలు కావాలా పిల్లలు కావాలా బిగ్ బాస్ కావాలంటే లేదవ్వా నాకు బిగ్ బాస్ కావాలంటే ఇంకోసారి రేషన్ కొడుకు నేను నామినేషన్ చేసి దిగుతాను నిజంగా అంతే. మేము ఏం చెప్పాలంటే అదే చెప్పాను అంటే సహజంగా పక్కన వాళ్ళు కంటెస్టెంట్ చెప్దాం అనుకుంటారు అరే చెప్దాము అంటే ఇప్పుడు మళ్ళీ సైకోడా బాబు మళ్ళీ నామినేట్ చేస్తాడు ఇదే పాయింట్ మీద అని ఎవరు చెప్పరు. కానీ గంగ మాట్లాడుతుంటే చాలా బాగుంది. ఇదే రకంగా గంగ వాడితే మాత్రం టాప్ గీసి వెళ్ళిపోతానా. ఇప్పటి వరకు వాళ్ళ ముఖాల విషయం వాడిపోయినాయి అయితే ఆ రోహిణి కూడా లేకపోతాన్న మొగాడా ఎక్కడికి వెళ్ళావురా అని అంటుంటే మామూలు కామెడీ అనిపించలేదు రోహిణి కామెడీ. కానీ మన అశ్వధామ 3.0 వచ్చింది ఇప్పుడు 3.0 మన ఎవరి మీద వేసింది కదా విష్ణుప్రియ మీద వేసినట్టు విష్ణుప్రియ మీద వేసాడు. అంటే విష్ణుప్రియ నువ్వు గేమ్ ఆడుకున్న మిగతా పుల్లారు కలుపుతున్నాను అన్నాడు. చాలా చక్కగా పాడినాడు నిజంగా. వాళ్ళు మనం ఏదో ప్రేక్షకులు ఏదైతే కోరుకున్నారో ఏదైతే అనుకుంటున్నారో అది డైరెక్ట్ నామినేషన్ అది నిజంగా చాలా క్రేజ్. నిజంగా వైల్డ్ కార్డ్ మాత్రం ఇదే రకంగా ఆడితే మాత్రం నా మిల్క్ నిఖిల్ తప్ప మీద ఎవరు ఉండరు మిగతా వైల్డ్ కార్డ్ నిండిపోతారు టాప్ 5 అనే ఫీలింగ్ కలిగింది నాకు. సీత పరిస్థితి ఉంది అరే నిజంగా నాకు అనిపించింది నిన్న 9కి వెళ్ళిపోయింది అన్న 9 ఇక్కడ ఉంచుకుని ఉంటే నెక్స్ట్ వీక్ 9కి వెళ్తుపోతున్నాయి. అప్పుడు నువ్వు అవునా కదా ఇప్పుడు లిస్ట్ మాత్రం సీతనే ఉన్నది. మరి ఏం చేద్దాం చెప్పాలి. యష్మి కూడా మేము కూడా కొంచెం ఫైర్ అవుతుంది పంపించేద్దాం కాన్సెప్ట్ లో చాలా మంది నిజంగా యష్మి ఎలిమినేషన్ స్టార్ట్ అయిపోయింది. మేబీ యష్మి వర్సెస్ సీత జరిగే ఛాన్స్ అయితే వైల్డ్ కార్డ్ అయితే ఎటువంటి డోకలేదు. ఆ టేస్ట్ చేసి కూడా మామూలు కామెడీ చేసిన టేస్ట్ చేసి కానీ ఈరోజు మార్నింగ్ పూట భాషలు నవ్వుతుంటే చంద్రముఖి సాంగ్ అందరూ హమ్ చేస్తున్నారు. ఏం ఫండ్ అన్న నవ్వి చచ్చిపోయినా ఈసారి ఇది కదా బిగ్ బాస్ అన్న ఫీలింగ్. అయితే ఇప్పుడు నుంచి చెప్తాను ప్రతి ఒక్కటి బిగ్ బాస్ చూస్తాను. మేము ఆలోచుకోలేదు మొన్న వరకు ఏమన్నా ఏంది తెలుగు బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ అనుకోవడం కానీ కంప్లీట్ తెలుగు బిగ్ బాస్ మారిపోయింది. హ్యాట్స్ ఆఫ్ బిగ్ బాస్ హ్యాట్స్ ఆఫ్ నాగార్జున. నైని పావని కూడా ఫైర్ అవుతుంది కదా. నైని పావని ఫస్ట్ లో వాళ్ళే కానీ ఈసారి బాగా ఫైర్ అవుతుంది కదా. తను ఆల్రెడీ మాటించగానే నాగార్జున నేను అనుకోకుండా వెళ్ళిపోయినా ఈసారి మాత్రం చాలా మంచిగా ఆడతానే. శివాజీ కూడా సపోర్ట్ ఇస్తుండు. నువ్వు అనుకుంటే శివాజీ సపోర్ట్ ఇచ్చిన 10% సపోర్ట్ ఇచ్చిన 100% నైని పావని టాప్ 5కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అన్న. తను మంచి గేమ్ ఆడాలి మనకు.